శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 14వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇందులో ముఖ్యమైనటువంటి అంశం బ్రహ్మకృత శ్రీకృష్ణ స్తోత్రం అనేటువంటిది. నిన్నటి రోజున కూడా ప్రవచనంలో మనం దీంట్లో 12 శ్లోకాలలో ఉన్నటువంటి స్తోత్ర భాష్యాన్ని మనం చూసాం. మనం ఎన్నో స్తోత్రాలు అర్థం తెలియకుండా చదువుతూనే ఉంటాం చిన్నప్పటి నుంచి. అది ఒక రకంగా మన అదృష్టమే. మన సంస్కృతి సాంప్రదాయాలు పెద్దవాళ్ళు అలా ముందు బాల్యంలోనూ అర్థం తెలిసినా తెలియపోయినా ఆ శ్లోకాలు మనకి భట్టి వేయించేశారు. బ్రహ్మమురారి సురార్చిత లింగం అంటూ లింగాష్టకాలు కానీ, విశ్వనాథాష్టకాలు, అలాగే సుప్రభాతాలు ఎన్నో రకాలుగా, కీర్తనలు, వాటి అర్థం తెలియపోయినా మనం పాడేస్తూ ఉంటాం, గానం చేస్తూ ఉంటాం, నిత్యము పూజల్లో కూడా ఉపయోగించుకుంటూ ఉంటాం. అర్థం తెలుసుకుని ఆ స్తోత్రాలు చదివితే వచ్చేటువంటి ఫలితం అనేటువంటిది అత్యద్భుతంగా ఉంటుంది. ఇప్పటికే మనం ఎన్నో స్తోత్రాలు ఈ దశమస్కందంలో చూడటం జరిగింది. వాటికి అనుసంధానంగా నేను కొన్ని స్తోత్రాలు కూడా ఇచ్చాను. ఇప్పుడు మనం ఈ స్తోత్రాలు బ్రహ్మదేవుడు స్వయంగా పరబ్రహ్మ చేసినటువంటి శ్రీకృష్ణ స్తుతి అనేటువంటిది అత్యంత ప్రశస్తమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి, వాటిని అర్థం తెలుసుకుని కూడా ఉపాసన చేసుకునేటువంటి సాధకుడికి నిత్యము పరమాత్ముడు సన్నిధిలోనే, హృదయాంతరాలలోనే ఉంటాడు అంటంలో సందేహమే లేదు. కాబట్టి అటువంటి స్తోత్రాల అర్థాలు మరికొన్ని శ్లోకాలు నేడు వివరించుకోవడం జరుగుతుంది. ముందుగా భగవత్స్మరణ చేసుకుని మనం ప్రారంభించుకున్నాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పన్నెండు శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఒక కన్న తల్లి గర్భస్థంలో ఉన్నటువంటి శిశువుని ఏ విధంగా అయితే క్షమిస్తూ ఉంటుందో, ఆ పిల్లవాడు ఆ శిశువు కాలితో తన్నినా కూడా ఏ విధంగా మురిసిపోతూ ఉంటుందో, క్షమిస్తూ ఉంటుందో, అట్లా నన్ను క్షమించు స్వామి అంటూ బ్రహ్మదేవుడు ఆ బుజ్జి పాదాలు కలిగినటువంటి చిన్ని కృష్ణుడి పాదాలు పట్టుకున్నాడు అక్కడ. ఇక్కడ బ్రహ్మదేవుడు చిన్నపిల్లవాడు కాదు, ఎదురుగుండా శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్నపిల్లవాడు. అట్లాంటి ఆయన బ్రహ్మదేవుడు అంతటి వాడు ఈ పసిపిల్లవాడి యొక్క పాదాలు పట్టుకుని పోలిక మాత్రం రివర్స్లో చెప్పాడు. నువ్వు తండ్రివయ్యా, తల్లిలాగా అన్ని సంరక్షిస్తూ ఉంటావు, అట్లా తల్లిలాగా నన్ను కాపాడు, నేను చిన్నవాడిని నీ ముందు అంటూ వర్ణించుకుంటూ చెప్పడం జరిగింది. 13వ శ్లోకంలో ఇక వటపత్ర సాయిలాగా ప్రళయాంతంలో అంతా కూడా ఈ జలమయం అయిపోయిన తర్వాత నీ ఒక్కడివే మిగిలి ఉంటావు, నీలో మొత్తం అన్నీ కూడా లయం చేసేసుకుంటావు. ఆ తర్వాత సమయానుకూలంగా మళ్ళీ జగత్తు సృష్టించబడేటప్పుడు మళ్ళీ నీ మనోప్రపంచంలోకి మళ్ళీ తీసుకొస్తావు అంటూ బ్రహ్మదేవుడు కీర్తిస్తున్నాడు. జగత్రయాంతోదధి సంప్లవోదే నారాయణస్యోదర నాభినాళాత్ వినిర్గతో జస్వితి వాంగ్ న వై మృషా కిం త్వీశ్వరత్వన్న వినిర్గతోస్మి. జగత్రయాంతోదధి సంప్లవోదే. ఈ జగత్తంతా కూడా జగత్రయములు మొత్తం ఈ ముల్లోకములంతా కూడా, ఈ విశ్వమంతా కూడా జగత్రయ అంత్యకాల సమయంలో, ప్రళయకాల సమయంలో ఎక్కడికి వెళ్ళిపోతాయంటే అంతః ఉదధి సంప్లవోదే. ఉదధి అంటే
మొత్తం అంతా జలంలో అలా సంప్లవం అయిపోతుంది. ప్లవము అంటే మునిగిపోవడం. మొత్తం అంతా జలమయమైపోతుంది. మొత్తం అంతా ఆ జలంలో మొత్తం అన్ని కొట్టుకుపోతాయి. అన్ని లోకాలు వెళ్ళిపోతాయి. సమస్తమైనటువంటి ప్రాణికోటి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతాయి? నారాయణస్యోదరనాభినాళాత్, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఉదరంలోకి వెళ్ళిపోతాయి. అలా లోపలే ఉండిపోతారు మొత్తం. ఈ బ్రహ్మదేవుడు గారితో పాటుగా మొత్తం అందరు కూడా. అట్లా వినిర్గతో అజస్వితి వాంగ్నవై మృష, అట్లా ఉదరంలో ఉన్నటువంటి మొత్తం చరాచర జగత్తంతా కూడా అలా ఉండి 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 దాదాపు 100 సంవత్సరాలు లోపలే, ఇది బ్రహ్మగారి యొక్క కాలమానం ప్రకారం అలా ఉండిపోతూ లోపలే నిమగ్నమైపోయి ఉంటామయ్యా. వినిర్గతో అజస్వితి, అజహ శాశ్వతమైనటువంటి వాడి వినివే అని. వాంగ్ నవైమృష, వాంగ్ అనే పదానికి అర్థం వాంగ్మయం ఏదైతే ఉంటుందో సమస్తమైనటువంటి వాంగ్మయము, వేదాలు, పురాణ ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైనటువంటివి, ఆ వాంగ్మయం అనేటువంటిది ఏదైతే చెప్తున్నదో సమస్తమైనటువంటి విశ్వము ప్రళయంలో నీలో లయమైపోతుందని ఏవైతే అవి చెప్తున్నాయో, కీర్తిస్తున్నాయో, నవైమృష, మృష అంటే అసత్యం, నమృష, నవైమృష, అవి అసత్యం కానే కాదు, సత్యములే అవన్నీ కూడా అవి చెప్పినవి. అంతా నీలో లీనమైపోతూ ఉంటుంది. కింత్వీశ్వరత్వం న వినిర్గతోస్మి, త్వం న వినిర్గతోస్మి, అట్లాంటి నీ లోపల నుంచి వినిర్గత అస్మి, నేను సృష్టించబడ్డాను. ప్రళయంలో ఆ కల్పాంతరంలో బ్రహ్మదేవుడు కూడా వెళ్ళిపోతాడు, ఇంకెవరూ మిగలరు. ఆ ఉదరంలోంచి మళ్ళీ స్వామి మళ్ళీ సంకల్ప సిద్ధి అయింది అంటే, ఆ మానసిక సిద్ధి మళ్ళీ సృష్టించాలని ఆయన అనుకున్నప్పుడు మళ్ళీ మొత్తం బ్రహ్మగారు తర్వాత మళ్ళీ ఒక్కొక్కరు ఉద్భవం జరుగుతూ ఉంటుంది. అట్లా నీ ఉదరంలో ఉన్నాను కాబట్టి నేను నీ పుత్రున్నయ్యా. పై శ్లోకంలో ఉన్న తల్లితో పోల్చారు, ఈ శ్లోకంలో నేను కుమారున్నయ్యా, నీ పుత్రున్నయ్యా, పుత్రుడిగా భావించి నన్ను నీ నుంచి ఉద్భవించినటువంటి వాడిగా భావించి నా తప్పుల్ని రక్షించు స్వామి, నా అజ్ఞానాన్ని మన్నించు స్వామి అని వేడుకుంటున్నాను బ్రహ్మదేవుడికి. ఇదే మహాభారతంలో మార్కండేయ మహర్షి దీన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి వాడికి సాక్షిభూతుడు. ప్రళయం చూసిన సాక్షిభూతుడు ఎవరంటే మార్కండేయ మహర్షి. ఆయన ధర్మరాజు దగ్గరికి వచ్చి అరణ్య పర్వంలో మొత్తం ధర్మరాజుకి అనేకమైనటువంటి గాథలు చెప్తూ ఈ ప్రళయం గురించి చెప్పడం జరుగుతుంది. నేను అది చూశానయ్యా, స్వయంగా చూశాను. మొత్తం అంతా జలమయమైపోయింది. ఆ జలంలో వెళ్ళిపోతున్నా నేను, కొట్టుకుపోతున్న ప్రవాహం అలా అలా ఈదుతున్న ప్రవహిస్తుంది. సంవత్సరాలు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ అలిసిపోయి సొలిసిపోయి ఉంటే ఓ చెట్టు కనిపించిందయ్యా. ఆ చెట్టు పైన వటపత్ర సాయిలో అలా నిద్రిస్తున్నటువంటి ఆ పరమాత్ముడు దివ్య తేజస్సుతో వెలుగొందుతున్నటువంటి ఓ చిన్న బాలుడు కనిపించాడయ్యా అంటూ ధర్మరాజుకి మార్కండేయ మహర్షి చెప్తాడు. అతి ప్రాచీనమైనటువంటి వాడు, చిరంజీవి అయినటువంటి మార్కండేయ మహర్షి చెప్తాడు. అత్యద్భుతమైనటువంటి కాంతితో వెలుగొందుతున్నటువంటి తేజస్సుతో ఉన్నాడు వటపత్రంలో ఆ బాలుడు. ఆ బాలుని చూశాడు. ఆ బాలుని చూసా, ఆయన యొక్క చూపులు నా దృష్టి నా మీద పడింది. వెంటనే మరుక్షణంలో నేను ఎక్కడున్నానంటే, అలసిపోయినటువంటి నా శరీరం, నేను, నా చుట్టుపక్కల ఉన్నటువంటివన్నీ కూడా మొత్తం అంతా ఆయన చూస్తూ ఉండగానే ఆయన నోట్లోకి వెళ్ళిపోయాం. నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకో అని స్వామి అలా లోపలికి తీసుకున్నారు, నన్ను గ్రహించారు. లోపలికి వెళ్ళాను. అమ్మయ్య విశ్రాంతి, నన్ను ఎవరో పిలుస్తున్నారు కదా అని చెప్పి లోపలికి వెళ్తే, లోపల చూస్తే అద్భుతంగా ఉందయ్యా. ఆయన ఉదరంలో మొత్తం బయట సృష్టి ఏదైతే విశ్వంలో నాకు కనిపించినవి ఏవైతే నేను చూసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ లోపల ఉన్నాయి. మళ్ళీ లోపల జలములు ఉన్నాయి. ఆ జలముల్లో తిరుగుతూ ఎట్లా రావాలి, ఏమిటి బయటికి రావాలని చెప్పి కొన్ని వందల సంవత్సరాలు లోపలే తిరుగుతూ అలిసిపోయి సొలిసిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాను ఆయన యొక్క మనోసంకల్పంతో. ఆయన మనోసంకల్పంతోనే లోపలికి వెళ్ళాను, ఆయన మనోసంకల్పంతోనే బయటికి వచ్చానయ్యా అంటూ, ఇది చూసిన సాక్షిభూతుడిని నేనేనయ్యా అంటూ మార్కండేయ మహర్షి చెప్తాడు. చెప్పి చివరికి ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఆ ట్విస్ట్ ఏంటంటే, ఆ రోజు నేను చూసినటువంటి దివ్య తేజస్సు ఆ బాలుడి రూపంలో నన్ను ఆవహించేసి మొత్తం సమస్తమైనటువంటి లోకాలని తన ఉదరంలో దాచుకున్నటువంటి ఆ పరమాత్మ ఇప్పుడు నీ పక్కన ఇదిగో శ్రీకృష్ణుడి రూపంలో ఉంటూ నీకు మంత్రిగా,
స్నేహితుడిగా, ఒక బంధువుగా, అన్ని రకాలైనటువంటి విధాలుగా చేయూతనిచ్చేటువంటి పరమాత్మలా నీకు నుంచుని నీ ముందుండి నడిపిస్తున్నాడయ్యా అంటూ ధర్మరాజుకి శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి చెప్తాడు. అత్యద్భుతమైన సన్నివేశం అది. అట్లా వీటి గురించి భారతంలో, ఆంధ్ర మహాభారతంలో అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు కూడా వర్ణించారు. అవన్నీ ఇక్కడ మనం సమయానుకూలంగా తర్వాత చెప్పుకుందాం. 14వ శ్లోకంలోకి వచ్చేటప్పటికి నారాయణుడు అనేటువంటి పేరుకు ఉన్నటువంటి వ్యుత్పత్త్యర్థాలు అవి ఎలా ఉపయోగపడుతున్నాయి, ఎన్ని రకాలుగా ఆ నారాయణ స్వరూపం కీర్తించబడుతుంది అనేటువంటి సృష్టి స్థితి లయలకి మూడిటికి కూడా నారాయణుడు అనేటువంటి పేరుని ఎలా ఆపాదించారు అనేటువంటి వ్యాసులు వారు చెప్తున్నారు ఇక్కడ. నారాయణస్త్వం నహి సర్వదేహినా ఆత్మాస్యధీశాఖిల లోకసాక్షి నారాయణోంగం నరభూజలాయనాత్ తచ్చాపి సత్యం న తవైవ మాయా. నారాయణ త్వం నారాయణ, నువ్వు నారాయణుడివి. నహి సర్వదేహినాం, హి అనే పదానికి అర్థం తప్పకుండా, ఖచ్చితంగా. సర్వదేహినాం ఆత్మ, నువ్వు సర్వదేహాలలో సర్వ ప్రాణులలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడివి నీవే నాయన. ఆత్మగా ఉన్నాడు అంటే సృష్టించబడ్డాడు. ఆ సృష్టి ఇచ్చింది ఆయనే. నీవే ఆత్మ, దేహం మాకిచ్చావు, నువ్వు సృష్టించావు, నీ మాయ ప్రభావం. సర్వదేహినామాత్మాస్య ధీశాఖిల లోక సాక్షి, ఈ లోకాలకన్నిటికీ కూడా సాక్షిభూతుడైనటువంటి వాడివి. నారాయణోంగం నరభూజలాయనాత్, ఈ నారాయణం అనేటువంటి పదం సమస్తమైనటువంటి జీవులకి ఆత్మవి కాబట్టి నీవు నారాయణుడివి అనేటువంటి ఈ 2వ పాదంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా సకల జీవులకి కూడా ఆశ్రయం కల్పించినటువంటి వాడివి. అస్య ధీశాఖిల లోక సాక్షి, లోకాలకన్నిటికీ కూడా సాక్షిభూతుడైనటువంటి వాడు, ఆశ్రయమైనటువంటి వాడివి నీవే. అంటే సృష్టి స్థితిస్థాపకుడైనటువంటి వాడివి. అందువల్ల నారాయణ అనే పదం నీకు వచ్చింది. నారాయణోంగం నర భూజలాయనాత్. అంతేకాకుండా నారము అంటే జలములు అనేటువంటి అర్థం. జలాయనాత్, జల ఆయనాత్ నారాయణాత్. జలము అంటే నారము, జల అయనము, నార అయనము. నారము అంటే ఒకటేమన్నా జీవులు, అయనము అంటేనేమన్నా ప్రవర్తించేటువంటి వాడు. అంటే సకల జీవుల్ని ప్రవర్తింపజేసేటువంటి వాడు, సకల జీవులకి ఆశ్రయం ఇచ్చేటువంటి వాడు అనేటువంటి అర్థంలో చక్కగా వ్యాసులు వారు నారాయణ అనేటువంటి పదానికి 3 రకాల అర్థాలు చెప్పారు. తచ్చాపి సత్యం న తవైవ మాయా. 3వ అర్థం ఏమిటంటే నారము అంటే నీరు, నీటి యందు జీవించేటువంటి వాడు అని అర్థం 3వ అర్థంలో. ఒకటేమన్నా నారములో నివసించేటువంటి వాడు, జీవులకి ఆత్మస్వరూపుడైనటువంటి వాడు, జీవులకి ఆశ్రయం ఇచ్చేటువంటి వాడు. అంతేకాకుండా నారహ జలము, అయనహ నివాస, అంటే జలమును నివాస స్థానంగా కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో ఆయన నారాయణుడు. ఇవన్నీ కూడా నీ అంశాలే నాయన. సత్యం నతవైవ మాయా, న సత్యం. ఇవన్నీ, ఈ సృష్టి అంతా కూడా సత్యం అనుకుంటాం మేము, కానీ న సత్యం, ఇవంతా సత్యం కాదు. ఎందుకంటే నారాయణుడి నీవే కాబట్టి. ప్రతి వారిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడివి నీవే, ఆశ్రయభూతుడివి నీవే, మళ్ళీ లయం చేసుకునేటువంటి జల అధివాసుడివి నీవే, జలాధివాసుడివి నీవే, నారాయణుడివి, సృష్టి స్థితి లయకారకుడివి నీవే. ఇవన్నీ మాకు సత్యంగా కనిపిస్తాయి, కానీ నసత్యం. మరి ఏమిటి? తవైవ మాయ, ఇదంతా నీ మాయ, నీ మనోసంకల్పం. నువ్వు అలా కనిపిస్తున్నట్టు కనిపిస్తావు, మళ్ళీ మాయలో పడేస్తూ ఉంటావు. అది నీ యొక్క విశేషం అంటూ 14వ శ్లోకంలో చెప్పి, అట్లాంటి స్వామిని మరి ఎక్కడ చూడాలి అంటే కేవలం హృదయ కుహరంలోని చూడదగడానికి అర్హుడైనటువంటి వాడు. మనం సాధకులైనటువంటి వాళ్ళు ఒక క్షణకాలమో ఒక త్రుటి కాలము ఆ పరమాత్మని మన హృదయంలో కాసేపు చూడగలమంతే. తచ్చేజ్జలస్థం, మరి జలములలో ఉన్నటువంటి వాడు నారాయణుడు అని చెప్తున్నప్పుడు, జలస్థం అంటే జలస్థం, నీటిలో ఉన్నప్పుడు, నీటిలో ఉన్నటువంటి నిన్ను. తచ్చేజ్జలస్థం తవ సజ్జగద్వపుః
కిం మేన దృష్టం భగవంస్తదైవ కిం వా సుదృష్టం హృది మే తదైవ కిం నో సపద్యేవ పునర్వ్యదర్శి. ఒకసారి కనిపిస్తావు, ఒకసారి కనిపించవు. ఓసారి దర్శనమిస్తావు, ఓసారి అదర్శనం. వ్యదర్శి, అదర్శి. వ్యదర్శి అంటే అదర్శి, దర్శనం ఇవ్వడు. నువ్వు జలంలో ఉన్నావని చెప్తున్నారు. తవ సజ్జగద్వపు కిమ్మేన దృష్టం భగవంస్తదైవ. హే భగవన్, భగవంస్తదైవ. జలాధివాసుడైనటువంటి నీ విరాట్ స్వరూపం నిజంగా జలంలో ఉన్నట్టయితే అది మాకందరికి కనిపించాలి కదా, దర్శనీయం అవ్వాలి కదా ఆ స్వరూపము. కానీ నేను మొట్టమొదట్లో నువ్వు నన్ను సృష్టించినప్పుడు నీ నాభి గర్భంలోంచి ఒక కమలం రూపంలో ఒక కమల నాళము ఉద్భవించి పైకి ఓ పద్మం రావడం, ఆ పద్మంలో నన్ను సృష్టించావు. నువ్వు సృష్టించినప్పుడు ఏం చేసావు? నువ్వు అక్కడి నుంచి ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినిపించగానే నేను పుట్టాను, ఎవరో నా కారణం ఏమిటి, ఈ పద్మం ఏమిటి అని చెప్పి నేను ఆ పద్మంలోంచి దిగి అలా కిందకు వచ్చి చూస్తే అక్కడి నుంచి ఒక శబ్దం వినిపించింది. తప 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 అనే శబ్దం వినిపించింది. ఏమిటి తప తప అంటున్నారు, ఏమిటి ఈ శబ్దం వినిపించింది, ఎవరిదా అని చెప్పి అక్కడి నుంచి ఆ పద్మం నుంచి బయటికి నాళం పట్టుకుని బయటికి లోపలికి వచ్చి అంతా చూస్తే కొన్ని వందల సంవత్సరాలు ప్రయాణిస్తూ ఉంటే శబ్దం వినిపించింది కానీ రూపం కనిపించల బ్రహ్మదేవుడికి. మళ్ళీ ఇంకొన్నాళ్ళు సరే తపస్సు చేయమంటున్నాడు కదా అని తపస్సు చేశాను. తపస్సు చేసిన తర్వాత ఏం కనిపించింది? ఆ తపస్సు యొక్క ప్రభావంతో నా హృదయంలో ఉన్నటువంటి స్వామి అయినటువంటి నిన్ను దర్శించుకున్నాను. దాదాపు 100 దివ్య సంవత్సరాలు బ్రహ్మగారి కాలమానం ప్రకారం చేస్తే అప్పుడు నువ్వు కనిపించావు. కనిపించి ఏం చెప్పావు? సృజ 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 అన్నావు. మళ్ళీ ఒకసారి తప అన్నావు, ఇంకోసారి సృజ అన్నావు. ఓహో, సృష్టించాలి కాబోలు. మరి సృష్టించాలంటే ఏం చేయాలి? మళ్ళీ తపస్సు కావాలి. మళ్ళీ తపస్సు కూర్చోన్నాడు. ఆ తపశ్శక్తితో, ఈయన ఇచ్చినటువంటి శక్తితో మళ్ళీ సృష్టి కార్యక్రమాన్ని నిర్వహించాలి. అంతే. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఈ రెండే, తపా సృజ అంతే. అట్లాంటి నేను ఎన్నో వందల సంవత్సరాల యొక్క తప ఫలితంతో నిన్నెక్కడ చూడగలిగాను? కింవా సుదృష్టం హృది మే హృది, నా యొక్క హృదయంలోనే నిన్ను చూడగలిగాను. తదైవ కింనో, ఎంతసేపు? అతి క్షణికమైనటువంటి కాలం మాత్రమే నీ రూపం నాకు దర్శనమిచ్చింది. ఆ క్షణిక కాలానికి మాత్రమే సంతోషించి ఆయన ఇచ్చినటువంటి శక్తితో ఇదిగో ఈ సృష్టి అంతా చేశాను కదా అని చెప్పి బిర్రబీగాను. చివరికి ఫలితం ఇదిగో ఇప్పుడు చూస్తున్నాను. ఇదంతా నీ మాయని ఇప్పుడు అర్థమైంది. అంటే ఆ బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి శక్తి కూడా ఎవరిచ్చిందయ్యా అంటే పరమాత్ముడు ఇచ్చింది. అంటే ఈ పరమాత్ముడు ఈ శక్తిని బ్రహ్మగారికి ఇవ్వకపోతే బ్రహ్మగారు కూడా ఇదిగో కృష్ణుడు లేకపోతే అర్జునుడి పరిస్థితి ఏమైందో అదే అవుతుంది. అదే అయ్యి. కిం వా సుదృష్టం హృది మే తదైవ కిం నో సపద్యేవ పునర్వ్యదర్శి. అలా ఒకసారి కనిపిస్తావు. నీళ్ళలో ఉన్నవాడివైతే కనిపించాలి కదా, కానీ కనిపించదు. ఎక్కడ కనిపించావు? నా హృదయంలో కనిపించావు. హృదయంలో కనిపించాడు కదా అని చెప్పనుకుంటే మళ్ళీ ఇంకోసారి చూద్దాం అనుకుంటే పునర్వ్యదర్శి, మళ్ళీ నీ దర్శనం లేదు. మళ్ళీ తపస్సు కూర్చోవాల్సిందే, మళ్ళీ సాధన మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. ఓసారి కనిపించాడు కదా అని చెప్పి మనం కూడా అంతే చక్కగా ఇష్టగా కూర్చుని పూజ చేస్తాం. ఓ మంచి స్వామిని చూస్తాం, వెంకటేశ్వర స్వామిని చూసి వస్తాం, మళ్ళీ సమాధిలో కూర్చుంటాం. సాధకులైనటువంటి వాళ్ళకి ఒక క్షణకాలం పాటు ఆ స్వామి ఏదో రూపంలో దర్శనమిస్తారు. ఆ స్వామి దర్శనమిచ్చారు కదా అని చెప్పి తన్మయం అయిపోతాం. మళ్ళీ మాయలో పడిపోతాం, భ్రమలో పడిపోతాం, మోహంలో పడిపోతాం. మళ్ళీ దైనందిన కార్యక్రమాలు మొదలైపోతాయి. అంతే. మళ్ళీ దీనికి సాధన చేయాల్సిందే. ఒకసారి చేస్తే ఇంకొచ్చేసారు కదా నా దగ్గరే ఉంటారులే స్వామి అనుకోవడానికి లేదు. బ్రహ్మగారికే దిక్కు మొక్కు లేదు ఇక మన పాట. కాబట్టి నిరంతర సాధన, నిరంతర తపస్సు ఉంటూనే ఉండాల్సిందే ఇదంతా కూడా. అంతేకాకుండా యశోదమ్మకు కూడా ఇలాగే దర్శనమిచ్చావు నువ్వు అంటూ మళ్ళీ కృష్ణ పరమాత్ముడికి తల్లిని గుర్తు చేస్తున్నాడు యశోదమ్మ. అత్రైవ మాయాధమనావతారే యస్య ప్రపంచస్య బహిస్ఫుటస్య. ప్రపంచస్య బహిః స్ఫుటస్య, బయట ఈ కనిపించేటువంటి విశ్వమంతా కూడా నోట్లో చూపించేశావు లోపల. కృష్ణస్య చాంతర్జఠరే జనన్యా మాయాత్వమేవ ప్రకటీకృతం తే.
మాయాత్వమేవ ప్రకటీకృతంతే, నీ మాయను నువ్వు అట్లా ప్రకటించావయ్యా స్వామి. ఎందుకంటే నీ తల్లి దగ్గర అంతర్జఠరే, ఆ ఉదరం లోపల ఉన్నటువంటి భువనాలన్నీ కూడా విశ్వమంతా కూడా చూపించేశావు. ఎట్లాంటి విశ్వం, ఎక్కడి విశ్వం? బయట కనిపించినటువంటి విశ్వం లోపల చూపించావు. ఏది నిజం అనుకోవాలి, ఏది మాయ అనుకోవాలి? ఇప్పుడు ఆ కృష్ణుడే ఏమన్నా విశ్వంలో లోపల ఒక మొత్తం అంతా కనిపించేటువంటి మనకి ద్రష్టమైనటువంటి చూడశక్యమైనటువంటి విశ్వంలో కృష్ణుడు ఉన్నాడని మనం అనుకుంటున్నాం. ఆ కృష్ణుడి నోట్లో విశ్వం కనిపిస్తుంది, దాంట్లో మళ్ళీ యశోద ఉంది, కృష్ణుడు ఉన్నాడు. మరి బయట ఉందనే, లోపల ఉందనే? ఇది మాయ అంటే. అత్రైవ మాయాధమనావతారే యస్య ప్రపంచస్య బహిస్ఫుటస్య. అట్లా మోహాన్ని కల్పించేవాడిని నువ్వు. మాయాధమనావతారం, నీ అవతారం ఎట్లాంటిదంటే మాయావతారం. దాన్ని రూపుమాపేటువంటి వాడి శక్తి సంపన్నుడమైన వాడివి నువ్వే. నువ్వు మాయ ఒక్కసారి రూపుమాపాలి, ఉపసంహరించాలి, శాంతింపజేయాలి అనుకుంటే చేసేస్తావు. మొత్తం లైన్ చేసేస్తావు. బ్రహ్మగారు మాయలో పడిపోతే ఒక్కసారిగా ఉపసంహరించలా ఆయనే. కాబట్టి అట్లాంటి మాయని చేసేవాడివి నువ్వే, ఉపసంహరించేటువంటి వాడివి, మోహాన్ని కలిగించేవాడివి నువ్వే. అట్లా ఈ జగత్తంతా కూడా నీ అంతర్జఠరే, నీ చిన్ని బొజ్జలో ఉన్నదని అర్థమైంది స్వామి. ఎందుకంటే నీ తల్లికి చూపించావు. ఆవిడే ఆశ్చర్యపోయింది, ఆశ్చర్యపోయి కీర్తించింది. ఆహా స్వామి, ఎంత లీల చేశావయ్యా అనుకుంది. మరుక్షణంలోనే మాయ, మరుక్షణంలోనే మాయలో ప్రవేశం. కాబట్టి ఈ విశ్వమంతా కూడా నీ యొక్క మాయామయమే అని చెప్పి తెలుస్తున్నదయ్యా అంటూ బ్రహ్మదేవుడు గుర్తించడం జరిగింది ఈ శ్లోకంలో. అలాగే బయట ఉన్నటువంటి ఈ విశ్వమంతా కూడా నీ లోపలే ఉందని చెప్పి మరొక శ్లోకంలో, యస్య కుక్షావిదం సర్వం సాత్మం భాతి యథా తథా తత్వయ్యపీహ తత్సర్వం కిమిదం మాయయా వినా. కిమిదం మాయయా వినా, ఈ మాయ తప్ప ఇంకోటి ఏముంది చెప్పు? వినా మాయయా కిం ఇదం, నీ మాయ తప్ప ఈ ప్రపంచమంతా ఇంకేమన్నా ఉందా? అంతా మాయే, అంతా స్వప్నమే, ఇదంతా ఒక కళ అంతే. యస్య కుక్షావిధం సర్వం, యస్య కుక్షావిధం సర్వం, సర్వం ఈ జగత్తంతా కూడా సాత్మం అన్నారు అక్కడ. సాత్మం అనే పదానికి అర్థం ఏంటంటే సా ప్లస్ ఆత్మం, నాతో పాటుగా బ్రహ్మదేవుని కూడా కల్పించాడు. అంతేగాని బ్రహ్మదేవుని ఇంకా విడిగా పెట్టట్లా. నేనెంత ఆ విశ్వంలో ఒక చిన్న పుల్ల లాంటి వాడిని. నువ్వు శక్తి ఇస్తే ఆ శక్తితో నేనేదో ఇంతకాలం ఏదో అలా కార్యాన్ని నిర్వహించాను, నువ్వు ఇచ్చినటువంటి, నువ్వు చెప్పినటువంటి బాధ్యత. యస్య కుక్షావిదం సర్వం సాత్మం భాతి యథా తథా, యథా తథా. అట్లా నువ్వు, నీతో పాటు నా యొక్క రూపము, నాతో కూడినటువంటి ఆత్మ, ఈ విశ్వం అంతా కూడా, ఈ బయట కనిపిస్తున్నటువంటి బాహ్య జగత్ అంతా కూడా, ఏదైతే మన కంటికి కనిపిస్తున్నదో, ప్రకటించబడుతున్నదో, అదంతా కూడా నీ కుక్షి అందే ఉన్నది నాయన స్వామి. ఇదంతా నీ మాయా స్వరూపమే అంటూ స్వామిని కీర్తించి 18వ శ్లోకంలోకి వచ్చేటప్పటికి, అంత ఎందుకు, అప్పటిదాకా ఎందుకయ్యా, ఈ రోజేగా చూసింది నీ మాయని. ఇంతమంది గోపాలకుల మధ్యలో, అంతమందిలో నీ స్వరూపాన్ని, దేదీప్యమానమైనటువంటి తేజస్సుని చూశాను, చూసావా ఎట్లాంటి తేజస్సు అది అంటూ ఈ రోజు ఆయనకి ప్రత్యక్షమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని కీర్తిస్తున్నాడు ఇక్కడ. ఇది అత్యద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి శ్లోకంగా చెప్తారు. అజ్జైవ త్వదృతేస్య కిం మమ నతే మాయాత్వమాదర్శితమేకోసి ప్రథమం తతో వ్రజ సుహృత్ వత్సాహ సమస్తా అపి తావంతోసి చతుర్భుజాస్తదఖిలైః సాకం మయోపాసితాస్తావంచేవ జగత్యభూస్తదమితం బ్రహ్మాద్వయం శిష్యతే. బ్రహ్మాద్వయం శిష్యతే. చివరికి ఏం మిగిల్చావు? ఇంతమందిని చూపించావు, ఇన్ని రూపాల్లో కనిపించావు, అత్యద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశించావు, చివరికి నువ్వు ఒక్కడివే మిగిలవు. అద్వయం బ్రహ్మాద్వయం శిష్యతే, పరబ్రహ్మ అద్వయం నద్వయం. ఎంత మాయ చేసి ఎక్కడికి తీసుకొచ్చాడు? చివరికి అద్వైతంలోకి తీసుకొచ్చాడు. నద్వైతం, అద్వైతం ఒక్కడే, అందరు కాదు, ఒక్కడనే అన్నట్టు చూపించేశాడు. అజ్యేవ, అద్య ప్లస్ ఏవ, ఈ రోజే, ఇప్పుడే, ఇక్కడే, కళ ముందు. త్వదృతేస్య కిం మమ నతే మాయాత్వమాదర్శితం. నువ్వు చూపించినటువంటి, ఈ రోజు నాకు చూపించినటువంటి మాయ ఉందే,
మొట్టమొదట ఏం చూపించాడు? ప్రథమం. మొట్టమొదటి చూపించిన మాయ. మొట్టమొదట ఏమన్నా ఏదో అందరినీ దాచేశాను కదా అని చెప్పి అనుకున్నాను. కానీ నువ్వేం చేసావు? ఇంతమంది గోపాలకుల్లోనూ ఇంతమంది వత్సల్లోనూ నువ్వే నీ స్వరూపాన్ని ప్రకటించేశావు. తతో వ్రజ సుహృత్ వత్సాహ. వ్రజ సుహృత్ వత్సాహ. సుహృత్ అంటే స్నేహితుడు, వత్స అంటే దూడలు. ఈ వ్రజంలో ఉన్నటువంటి ఇన్ని వేలాది మంది గోపబాలుల యొక్క రూపంలోనూ దూడల యొక్క రూపంలోనూ సమస్తమైనటువంటి ప్రాణుల్లోనూ నువ్వే ఉన్నావు అన్ని రూపాలు. మొట్టమొదట ఏమన్నా నువ్వు ఏదో బాలకృష్ణుడివేమో అనుకున్నా. రెండో స్థాయికి వచ్చేటప్పటికి ఇంతమందిలో నువ్వు ఆక్రమించేసావు. అట్లా ఉన్నావు. ఇది నీ మాయా స్వభావం అనేటువంటిది ఇక్కడ వర్ణిస్తున్నారు. గోవత్సల రూపంలోను గోపబాలుల రూపంలోను అపహరించే సమయంలో నువ్వు ఒక్కడివే. అపహరించక ముందు నేను ఈ గోపాలకులని వీళ్ళందరినీ అపహరించడానికి ముందు నువ్వు ఒక్కడివే ఉన్నావు. సద్దన్నం తింటూ కూర్చున్నావు పక్కన వాళ్ళందరి మధ్యలో. వీళ్ళందరినీ అపహరించిన తర్వాత వీళ్ళందరిలో నువ్వు ఉన్నావు. ఇది మాయ. మాయాత్వమాదర్శితం ఏకోసి. ఏకోసి అని మొట్టమొదట్లో పెట్టేశారు చూసారా? మొట్టమొదట్లో నువ్వు ఒక్కడే ఉన్నావు. ప్రథమం ఏకోసి. తతః ఆ తర్వాత ఏమైంది? వ్రజ సుహృద్ వత్సా సమస్త అపి. ఆ ఒక్కడు శ్రీకృష్ణుడు ఒక్కడే కదా అనుకుంటే ఇన్ని రూపాలలో అంతమంది కృష్ణులుగా మొత్తం అంతా దర్శనమిచ్చావు. ఆశ్చర్యపోయాను. అప్పటికే సగం ప్రాణం బ్రహ్మదేవుడి గారికి మొత్తం బుర్ర గిరగిరా తిరిగి తర్వాత ప్రాణమే పోయిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడంటే చిట్ట చివరి 3వ పాదంలో చెప్తున్నాడు. తావంతోసి. ఆ తర్వాత ఇంతే కదా, ఏముంది ఇదే మహిమ, అబ్బో చాలా చూపించాడు అనుకుంటే ఇంకా బ్రహ్మాండమైనటువంటి అత్యద్భుతమైన లీల చూపించాడు. ఏమిటంటే చతుర్భుజాస్తదఖిలై సాకం మయోపాసితా. చతుర్భుజాస్తదఖిలై. ఆ విష్ణు స్వరూపం ఏదైతే ఉందో పైన నిత్యము నేను ఉపాసించేటువంటి ఆ విష్ణు స్వరూపం శంఖచక్ర గదా పద్మాలతో ఉండేటువంటి భాసిలేచు ఆ దివ్య రూపం ఇంతమందిలోనూ నేను చూశాను. ఇన్ని వేలాది మంది గోపబాలకుల రూపంలో, ఆ వత్సల రూపంలో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపం ఏదైతే ఉందో ఆ బాల విష్ణువులాగా దర్శనమిచ్చావు చూసావు స్వామి. చతుర్భుజాస్తదఖిలై సాకం మయోపాసిత. మయా ఉపాసిత. నేను ఉపాసించాను దాన్ని. నేను స్వయంగా ప్రత్యక్షంగా చూశాను. సాక్షిభూతుడిని నేను. అయిపోయింది. ఆహా, ఏం మాయ, అద్భుతంగా ఉంది. శ్రీకృష్ణుడు ఇంతమంది ఇది చూపించడానికే బ్రహ్మదేవుడికి ఈ దర్శనం ఇవ్వటం కోసమని చెప్పి ఇంత కష్టపడ్డాడు సంవత్సర కాలం పాటు బాలకృష్ణుడు. చివరికి ఏమైంది? ఆయన చూడలేకపోయాడు. ఆ దివ్య తేజస్సునే కాంచలేకపోయాడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే ఆ బాలకృష్ణుని యొక్క ప్రతి రోమాంచంలోంచి వచ్చేటువంటి కాంతిలో అనేకమైనటువంటి బ్రహ్మాండాలని దర్శించి, ఒక్కొక్క రోమకూపంలోంచి వచ్చిన కాంతిలో అనేకమైన వేల కోట్లాది బ్రహ్మాండాలు చూసి, ఆ బ్రహ్మాండాల్లో మళ్ళీ కోట్లాది బ్రహ్మలని కూడా చూసి, ఏమిటి ఈ సృష్టి అర్థం కాలేదు అసలు. ఇప్పుడు చివరికి ఏమైపోయింది? పాపం అయోమయంలో ఉన్నాడు బ్రహ్మగారు అని ఉపసంహరించాడు ఆయన యొక్క శక్తిని. మాయను ఎప్పుడైతే ఉపసంహరించాడో చివరికి మిగిలింది ఎవరు? మళ్ళీ ఒక్కడే ఉన్నాడు. ఏమీ తెలియనట్టుగా మళ్ళీ కాస్త సద్దానము ఆవకాయ ముక్క నంచుకుంటూ తింటున్నాడు. స్థావంచేవ జగత్య భూస్తదమితం బ్రహ్మాద్వయం శిష్యతే. చివరికి వాళ్ళందరిలో నేను ఒక్కని అని చెప్పి అనుకున్న వాడివి చివరికి మిగిలింది ఏమిటంటే వాళ్ళు వేరు, బ్రహ్మాండాలన్నీ దాల్చావు. కానీ ఇప్పుడు కేవలం అద్వయ రూపమైనటువంటి పరబ్రహ్మగా నువ్వు ఒక్కడివే మిగిలావు నా ముందు. మిగతా వాళ్ళు ఎవరు కనిపించట్లా అక్కడ. ఇది నాయన నీ రూపం, ఇది నీ మాయ తప్ప ఇంకేముంది. దీన్ని ఎవరు కనుక్కుంటారు చెప్పు అంటూ సృష్టి స్థితి లయలకి మూడిటికి నీవే కారణం అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ తర్వాత 19వ శ్లోకంలో. అజానతాం త్వత్పదవీమనాత్మని. ఇక్కడ విడ తీసుకుంటే నీ అనే అక్షరం వస్తుంది. అజానతాం త్వత్పదవీమనాత్మని ఆత్మాత్మనా భాసి వితత్య మాయాం. ఆత్మాత్మనా భాసి వితత్య మాయాం. సృష్టా వివాహం జగతో విధాన ఇవ త్వమేషోంత ఇవ త్రినేత్రః. ఇవ త్వమేషోంత ఇవ త్రినేత్రః. అజానతాం తత్ పదవీం అనాత్మని. పదవీం అనాత్మని. అనాత్మని అనే పదం ఏంటంటే ఆత్మ లేదు, దేవుడు లేడు అనుకునేటువంటి అజ్ఞానులు కొంతమంది ఉంటారు. అసలు భగవంతుడి కోసమే ప్రయత్నించినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంతేకాకుండా భగవంతుడు వేరు నేను వేరు అనుకునేటువంటి కొంతమంది ఉంటారు.
ఇట్లాంటి అజ్ఞానులు ఎవరైతే ఉంటారో అనాత్మవాదు, అట్లా అనాత్మని అజ్ఞానులైనటువంటి వాళ్ళు నీ స్వరూపాన్ని ఎలా తెలుసుకుంటారు స్వామి? త్వత్పదం అన్నారు. త్వత్పదం అంటే నీ పదవి, నీ యొక్క స్థానము, నీ గురించి, నీ స్వరూపం గురించి ఈ అనాత్మలు, ఈ అజ్ఞానులు, ఈ మూర్ఖులైనటువంటి వాళ్ళు, జీవుడు వేరు దేవుడు వేరు అనుకునేటువంటి వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? అజానత నా జానత, వాళ్ళకి తెలియదు, జీవితంలో వాళ్ళకి తెలియదు. ఆత్మాత్మనాభాసి వితత్య మాయా, వితత్య మాయ, నీ యొక్క మాయని వాళ్ళ మీద విస్తరింపజేస్తావు. విస్తరింపజేస్తావు. విస్తరింపజేసి ఎట్లా ఉంటావు? ఆత్మాత్మనాభాసి, జీవరూపానికి ప్రతీతివై నీ ఒక్కడివే ప్రకాశిస్తూ ఉంటావు. భాసి అంటే ప్రకాశించడం. వాళ్ళ మీద నీ మాయని అలా ప్రసరింపజేసి నువ్వు ఒక్కడివి ఆత్మస్వరూపంగా అలా ఉంటావు. అంతేగాని వాస్తవంగా ఈ జగత్ సృష్టి సమయాల్లో, ఈ జగత్తుని సృష్టించేటువంటి సమయంలో, సృష్టా వివాహం జగతో విధాన, సృష్టించే సమయంలో నీవే విధివి, బ్రహ్మదేవుడు. అంతేకాకుండా వహించే సమయంలో సృష్టా వివాహం, ఆ వహించేటువంటి సమయంలో స్థితి, సృష్టి స్థితి, స్థితి అంటే వహించడం. ఆ వహించే సమయంలో నీవే విష్ణుమూర్తి, సృష్టించేవాడివి నీవే, సృష్టికర్తలు, విధాతలు. విధానం ఇవ త్వమేషోంత ఇవ త్రినేత్ర, అంతః త్వమేష అంతః ఇవ త్రినేత్ర, చివరికి అంత్య సమయంలో నీవే త్రినేత్రుడివి కూడా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపాలు మూడు నీవే అంటూ సృష్టి స్థితి లయకారకుడైనటువంటి వాడి నీవే నాయన అని చెప్పి బ్రహ్మదేవుడు విష్ణువుని, ఆ విష్ణువు యొక్క స్వరూపాన్ని శ్రీకృష్ణ పరమాత్మని కీర్తించడం జరిగింది. ఆ తర్వాత అనేకమైనటువంటి అవతారాలు ఎత్తుతావు. ఈ అనేకమైనటువంటి అవతారాలు లోక కళ్యాణం కోసమే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే నీ అనేకమైనటువంటి అవతారాలు ఎత్తేవయ్యా అంటూ ఈ 20వ శ్లోకంలో కీర్తిస్తున్నారు బ్రహ్మదేవుడు. దాంట్లో సురేష్ పురుషిష్వీష తథైవ నృష్వపి, ఈ అక్షరం దగ్గర కొంచెం జాగ్రత్త పడండి. దాన్ని బట్టి తీసుకుంటే షకార వకార రుకారాలు ఉన్నాయి. ఋషిష్వీష రుకారం అనేటువంటి బయటకు వస్తుంది. సురేష్ ఋషిష్వీష తథైవ నృష్వపి తిర్యక్షు యాదస్వపి తే జనస్య, తిర్యక్షు యాదస్వపి తే జనస్య జన్మాసతాం దుర్మద నిగ్రహాయ ప్రభో విధాత సదనుగ్రహాయ చ, ప్రభో విధాత సదనుగ్రహాయ చ. దేవతలలోను మహర్షులలోను తథైవ నృష్వపి, నృ అంటే నరుడు, అలాగే మానవులలోను తిర్యక్షు యాద, తిర్యక్షు అంటే పశుపక్షాదులు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటి యందు, యాద అనే పదానికి అర్థం జల జంతువులు అంటారు. సముద్రంలో ఉండేటువంటి ఆ జల జంతువులు మొదలైనటువంటివి అవన్నీ కూడా యాదస్వపి తే అజనస్య, ఇవన్నీ కూడా నీ అవతారాలే, నీ స్వరూపాలే, వీటన్నిటిలో నీవే ఉన్నావు. ఇప్పుడు గోపాలలో నువ్వు చూపించినట్టే, నేను అందుకే ముందు చెప్పాను, పరమాత్ముడికి శంఖ చక్ర గదా పద్మాలు, లేకపోతే ఒక ఆకారమో ఒక విగ్రహమో ఒక పూజా మందిరం పెట్టుకుని దాంట్లో స్వామిని ఉందో అంటే ఆ స్వామికి మనం ఒక పరిమితిని కల్పించినటువంటి వాళ్ళం అవుతాం. స్వామికి పరిమితి లేదు, అపరిమితమైనటువంటి స్వరూపం. కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుడు అలా కీర్తిస్తున్నాడు. నిన్ను ఒక రూపంగానో ఒక ఇదిగానో కీర్తిస్తే దానికి ఒక పరిమితి చేకూరుతుంది. కానీ నువ్వు అందరిలో ఉన్నావు, దేవతల్లో ఉన్నావు, ఋషుల్లో ఉన్నావు, మానవుల్లో ఉన్నావు, పశుపక్షాదుల్లో ఉన్నావు, అలాగే జలజంతువుల్లో ఉన్నావు. అనేక రూపాలు నువ్వు ధరించినటువంటి వాడు. జన్మాసత దుర్మద నిగ్రహాయ, అట్లాంటి నీవు అసతాం దుర్మదం, జన్మ ప్లస్ అసతాం, సతాం అంటే సత్పురుషులు, అసతాం అంటే దుర్మార్గులు. దుర్మార్గులు దుష్టులైనటువంటి వాళ్ళ యొక్క దుర్మదాలని నిగ్రహించడం కోసం, కంసులు లాంటి వాళ్ళని, జరాసంధులు లాంటి వాళ్ళని, వీళ్ళని నిగ్రహించడం కోసం, నరకాసులు లాంటి వాళ్ళని ఛేదించడం కోసం, దుర్మద నిగ్రహాయ, మదించినటువంటి ఆ దుర్మార్గాలని రూపుమాపడం కోసం, ప్రభో విధాత సదనుగ్రహాయ చ, సత్ అనుగ్రహాయ, సత్పురుషుల్ని అనుగ్రహించడం కోసం, అసతాం దుర్మార్గులైనటువంటి దుర్మార్గాలని నిగ్రహించడం కోసం, ప్రభో విధాత, హే ప్రభో నీ యొక్క అవతారాలు, నీ రూపాలు కేవలం
ఈ సత్సంకల్పంతోనే కదా నాయన. అట్లా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించడానికి ఎన్నో రూపాలు, ఎన్నో అవతారాలు ధరించావు. ఈ రూపాలన్నీ కూడా నీ మనోసంకల్పంతోనే జరిగినవి అని చెప్పి 20 శ్లోకాలలో స్వామిని కీర్తించడం జరిగింది. తర్వాత 21 శ్లోకాల నుంచి రోజుకొక 8-9 శ్లోకాలు అవుతున్నాయి. పెద్ద శ్లోకాలు కాబట్టి మనకి అట్లాగే ఉంటాయి. అందులోనూ స్తోత్రాలు కాబట్టి దీంతో వివరించవలసినటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. మీరు స్తోత్రంలో 40 శ్లోకాలు ఒక చాలీసలాగా చక్కగా పెట్టుకొని రోజుకొకటి రెండు అలా చదువుకుంటూ పెంచుకుంటూ వెళ్ళి వాటి అర్థాలతో పాటుగా ఇవి ఉన్నాయి కాబట్టి ఏదైనా సందేహం వస్తే మళ్ళీ వినండి, లేకపోతే మళ్ళీ ఒకసారి నాతో చెప్పించుకోండి. లేకపోతే మీరు సందేహాలు ఉంటే ఒకసారి మన గ్రూప్ లో మీరు చర్చించుకోవచ్చు. అందరూ కూడా పెద్దవారు కాబట్టి అలా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ స్తోత్రాలు ఇప్పటివరకు ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.